14 ఏళ్లకు బడికి పోయిండట, పిహెచ్డి ఒడికి. 13 ఏళ్ల వరకు పశువుల కాపరిగా జీవనం. నేరుగా 7వ తరగతిలో చేరిండట. తాజాగా జియాలజీలో డాక్టరేట్ అందుకున్న యువకుడు. స్ఫూర్తిమంతం నాగర్ కర్నూలు జిల్లా వాసి పరమేష్ ప్రస్థానమట. చూడండి, 14 ఏళ్లకు బడికి పోయిండట. అది తీసేస్తా ఉంది కదా, అట్లే పెట్టింది. 14 ఏళ్లకే బడికి పోయిండట, పిహెచ్డి కంప్లీట్ చేసిండు. డైరెక్ట్గా 7వ తరగతిలో జాయిన్ అయ్యిండట. ఇగో 13 ఏళ్ల వరకు పశువుల కాపరిగా పనిచేసినట్టు. ఇప్పుడు ఏకంగా డాక్టరేట్ అందుకున్నాడు. చూడు, మనమేమో ఇప్పటి నుంచే ప్లే స్కూలు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 1, 2, 3 డైరెక్ట్ అంటే ఇంట్లో ఉండో అటో ఇటో చదువుకున్నట్టున్నాడు పాపం. చాలా గొప్ప విషయం కదా. 13 సంవత్సరాల వయసు వచ్చే వరకు బడికి వెళ్ళలే, బలపం పట్టలే. తల్లిదండ్రులు కూలీ పనులకు వెళితే ఇంట్లో ఉన్న తన తమ్ముళ్లను చెల్లిని ఆడించేవాడు. 9 ఏళ్ల వయసులో పనిలో చేరాడు. నాన్న జీతానికి ఉండే ఇంట్లో పశువుల కాపరిగా 4 ఏళ్లు పనిచేసిండు. ఆ సమయంలో ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అతన్ని గుర్తించారు. చదువు అంటే ఇష్టమని చెప్పగా ఏడాది పాటు బ్రిడ్జ్ కోర్సు గురించి ఆయన వివరించి అతన్ని చదువు బాట పట్టించారు. నాటి పశువుల కాపరే తాజాగా ఓయూ జియాలజీ విభాగం నుంచి పిహెచ్డి పట్టా అందుకున్నాడు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం కొండనగుల గ్రామానికి చెందిన చింతా పరమేష్ చదువుల ప్రస్థానం ఇది. స్కూల్కి వెళ్ళకపోయినా చదువు మీద ఆసక్తితో దసరా పండుగ కొత్త దుస్తులుగా స్కూల్ యూనిఫామ్ కుట్టించుకోవడం అతని జీవితాన్ని మలుపు తిప్పిందట. యూనిఫామ్ ధరించి ఊళ్ళో ఉన్న గుడి వద్ద జరుగుతున్న జాతరకు వెళ్తుంటే ఎంవి ఫౌండేషన్ కార్యకర్త మౌలాలి గమనించి వివరాలు సేకరించి స్కూల్లో జాయిన్ చేసిండట. అంటే ఆ స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి ఎవ్రీ దసరాకు ఆ స్కూల్ యూనిఫామ్ కుట్టించుకున్నాడట. దాన్ని ఎవరో గుర్తించి ఒక స్వచ్ఛంద సంస్థ అతను తీసుకుపోయి స్కూల్లో జాయిన్ చేస్తే ఇవాళ ఆయన పిహెచ్డి పట్టా పొందిండు. చాలా గొప్ప విషయం కదా. నెక్స్ట్ మిగతా వార్తల్లో